టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్లో చోటు దక్కించుకుంది. వెస్టిండీస్తో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి భారత్ సెమీస్లో అడుగుపెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ త్వరగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్ సంజు శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. భారత్ తన సెమీఫైనల్ మ్యాచ్ను మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి భారత్ సెమీస్కు వెళ్లదని షాహిద్ అఫ్రీది, అమీర్ ఖాన్ మరియు ఇంజముల్ హక్ వంటి మాజీ ఆటగాళ్లు విమర్శలు చేశారు. అయితే షోయబ్ అఖ్తర్ మాత్రం భారత్కు మద్దతుగా నిలిచారు. ఐపీఎల్ ద్వారా ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం భారత బ్యాటర్లకు ఉందని, అందుకే వారు ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలరని అఖ్తర్ ప్రశంసించారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇటువంటి అవకాశాలు లేకపోవడం వల్లే ఐసీసీ టోర్నీలో వాళ్ళు విఫలమవుతున్నారని, టీమిండియా ఖచ్చితంగా ఫైనల్ చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. షోయబ్ అఖ్తర్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.